హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీ కి సంబంధించిన ఫైనల్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా మంది చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు కదా. బట్ ఏంటంటే మనకు దొరికిన టైం అన్నది కొంచెం చాలా తక్కువ అనమాట. అండ్ మనకి వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, వాటికి క్లాసెస్ అవి చేయాలి కాబట్టి కొంచెం బిజీ, అంతే తప్ప వేరే రీజన్ ఏం లేదు. సో ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం అసలు మనకు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఏంటి అని. ఫ్రెండ్స్, కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని అయితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ చాలా మంది నాకు పెడుతున్న కామెంట్స్ లో మీరు ఆల్రెడీ ఇంతకు ముందు CBT 1 కి CBT 2 కి చెప్పినట్టే కట్ ఆఫ్స్ అయితే వచ్చాయి. సో ఆ విధంగానే ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని వీడియో చేయమని అయితే చాలా మంది అడుగుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్. కాకపోతే ఏంటంటే నేను అప్పుడు చెప్పినా కూడా నేను వీడియోలో క్లియర్ గా చెప్పాను, కేవలం ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. ఓకేనా, నాకేమీ ఆస్ట్రాలజీ రాదు. సో జస్ట్ ఒక డేటాతో అనాలిసిస్ చేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తో చెప్తాను అంతే. ఓకే, సో అది జరిగే ఛాన్సెస్ ఎప్పుడు కూడా, ఈవెన్ 2 సార్లు జరిగినా 3 సార్లు జరిగినా ఎన్నిసార్లు జరిగినా ఎవరు చెప్పినా కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ని ఎప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కిందే తీసుకోండి. ఓకే, సీరియస్ గా తీసుకోద్ది, ఇలాగే జరుగుతుందని ఎవ్వరు చెప్పలేరు. ఓకే, సో ఇప్పుడు కూడా నేను క్లెయిమ్ చేసుకోవట్లేదు. ఓకేనా, సో అంతకుముందు జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుందని నేను చెప్పట్లేదు. ఓకే, జరిగే ఛాన్సెస్ ఉంది అంతే, ఎక్స్పెక్టెడ్. ఇది ఒక చిన్న అనాలిసిస్. సో ఇందులో రకరకాల ఫ్యాక్టర్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకుని కట్ ఆఫ్ ని అయితే తయారు చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫైనల్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటి? ఖచ్చితంగా అన్నిటికన్నా ముఖ్యమైన ఫ్యాక్టర్ వేకెన్సీస్ అనమాట. ఓకే, సో వేకెన్సీస్ ని బట్టే కదా. ఇప్పుడు మీకు ఒకటే పోస్ట్ ఉంటే ఒకళ్ళకి 100 వచ్చి ఒకళ్ళకి 99 వచ్చి మిగతా వాళ్ళకి 85 వచ్చినా కూడా జాబ్ ఎవరికి వస్తుంది? 100 వచ్చిన వాళ్ళకే కదా. సో అప్పుడు 99 వచ్చినా కూడా అది బ్యాడ్ స్కోర్ అయిపోదు. జస్ట్ ఏంటంటే అక్కడ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అంతే. ఓకే, సో వేకెన్సీస్ చాలా ఇంపార్టెంట్ కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ముందు. సో ఈ వీడియోలో మెయిన్ గా మనం 4 జోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమేమి జోన్స్ అవి? మనకి భువనేశ్వర్, అండ్ తర్వాత బెంగళూరు, అలాగే చెన్నై, అండ్ తర్వాత మన సికింద్రాబాద్ జోన్. ఓకే, సో వీటికి సంబంధించిన వేకెన్సీస్ మన దగ్గర ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ ని బట్టి అండ్ ఇంతకు ముందు CBT 2 టైంలో మనకి రిలీజ్ చేసిన డేటా ఏదైతే ఉందో rankguruji.com లో మనకి రిలీజ్ చేశారు కదా, ఏ జోన్ లో టోటల్ గా ఎంతమంది ఎంత స్కోర్ చేశారు CBT 2 లో అయితే రిలీజ్ చేశారు. కానీ ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళందరూ కూడా పాస్ అయిపోయారు అని అనుకోలేము. ఎందుకంటే మనకి పార్ట్ బి CBT 2 పార్ట్ బిలో 40% దాకా ఫెయిల్ అయిపోయారు అనమాట. సో దానివల్లే కట్ ఆఫ్స్ అన్నవి చాలా తక్కువ అయితే వచ్చాయి. మనం అదే ఇంతకుముందు కట్ ఆఫ్ వీడియోలో కూడా చెప్పాం. సో అలాగా ఇందులో ఉన్న వాళ్ళలో ఇక్కడ మీకు 90+ లో 12 మంది కనిపిస్తున్నారు కదా. ఈ 12 మంది CBT 2లో పార్ట్ బి ఫెయిల్ అయిపోయి ఉంటే ఇప్పుడు మనకి రేస్ లో లేనట్టే. సో వాళ్ళలో ఎగ్జాక్ట్ గా పార్ట్ బి ఫెయిల్ అయింది ఎవరు అది మనకి డేటా తెలీదు. బట్ అయినా కూడా అజంప్షన్ మనకు ఒక 60% మాత్రమే పాస్ అయ్యారు అని తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కట్ ఆఫ్స్ అయితే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఫాలో చేసుకుంటే ఇక్కడ మొత్తం మనం దాని గురించి ఏమేమి అనాలిసిస్ చేసాం అన్ని మీకు కనిపిస్తాయి అన్నమాట. మనం ఏం చూసాం ఇవన్నీ ఫాలో అయ్యి దీని తర్వాత మనం కట్ ఆఫ్ అయితే చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనం బెంగళూరు జోన్ తో మొదలు పెట్టుకుందాం. ఓకే, బెంగళూరు జోన్ కి వచ్చేటప్పటికి UR. ఓకే, బెంగళూరు జోన్ UR వేకెన్సీస్ చూడండి ఒకసారి. సో బెంగళూరు జోన్ వేకెన్సీస్ చూసుకుంటే కొంచెం బెటర్ గానే ఉన్నాయి. UR కి 640, టోటల్ మనకి ఆల్మోస్ట్ 1500 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఈ 640 పోస్టులకి మనకి CBT 2 కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ 4 జోన్లో ఎక్కువ ఈ జోన్ లోనే ఉంది. సో ఆబ్వియస్ గా అప్పుడు కట్ ఆఫ్, ఇప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ కూడా ఇందులోనే ఎక్కువ ఉంటది కదా. సో దీనికి వచ్చేటప్పటికి UR కి ఆల్మోస్ట్ 78+ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. ఓకేనా, నేను చెప్పేది ఏంటంటే సేఫ్ స్కోర్ కొంచెం 78 ఆర్ 78 కి దగ్గరలో ఉన్న స్కోర్ ఒక 2-3 మార్క్స్ కి అటు ఇటుగా ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో కన్ఫర్మ్ గా 78+ రావాలని కాదు నా ఇంటెన్షన్. 78+ వస్తే కొంచెం సేఫ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దానికి ఒకవేళ 2-3 మార్క్స్ తక్కువ ఉన్నా కూడా మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో మీకు ఫైనల్ గా ఉండే కట్ ఆఫ్ కాబట్టి మీకు CBT 2 కట్ ఆఫ్ లాగా ఉండదు అనమాట. ఎందుకంటే అప్పుడు మనకి ఇంటూ 8 టైమ్స్ తీసుకుంటారు, అట్లా ఉంది కాబట్టి మీకు కట్ ఆఫ్ అన్నది కొంచెం తక్కువ వచ్చింది. ఇప్పుడు జస్ట్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 640 పోస్టులే. సో 640 పోస్టులు UR అంటే ఏం చూసుకోవాలి మనం? టోటల్ అందరినీ చూసుకోవాలి. సో ఇక్కడే మనకి 584, 80+ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అందరూ పాస్ అయ్యారో లేదో తెలీదు. సో అరౌండ్ మనం చూసుకున్నట్టయితే ఒక 78
ఆ దగ్గరలో అయితే కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బెంగళూరు జోన్ కి యూఆర్కి 75+ ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కట్ ఆఫ్. ఓబీసీకి వచ్చేటప్పటికి మీకు 74 దాకా ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి మీకు 70 దాకా ఉండొచ్చు, అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి 65 దాకా ఉండొచ్చు, అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 52 దాకా కట్ ఆఫ్ అయితే ఉండొచ్చు. ఓకే, జస్ట్ ఒక సేఫ్ స్కోర్. దాని చుట్టూరా ఒక 3 to 5 మార్క్స్ దగ్గరలో అటు ఇటుగా ఉన్నా కూడా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, అంటే ఎక్కువ ఉంటే అసలు ప్రాబ్లం లేదు, తక్కువ ఉంటే కూడా హోప్ అయితే పెట్టుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకి సైకో టెస్ట్లో ఎంతమంది ఫెయిల్ అవుతారు అన్నది తెలియదు, ఎగ్జాక్ట్గా తెలియదు. ఈవెన్ ఇందులో 90 మార్క్స్ వచ్చినా సైకో ఫెయిల్ అయిపోవచ్చు. అలాంటప్పుడు మనం ఈ కట్ ఆఫ్ చెప్పినా అదే జరుగుతుందని చెప్పలేం. అందుకనే ఇది కొంచెం బాగా కష్టం అనమాట చెప్పడం. ఎవరు చెప్పలేరు, ఎందుకంటే సైకోలో ఎవరు ఫెయిల్ అవుతారన్నది మనకి ఎలా తెలుస్తుంది? అది వేరే టైప్ ఆఫ్ ఎగ్జామ్ కదా. ఇప్పుడు CBT 2లో పాస్ అయిన వాళ్ళు మనకి నెక్స్ట్ టైం CBT 2 లాంటి ఎగ్జామ్ పెడితే పాస్ అవుతారు కన్ఫర్మ్ అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. బట్ సైకో టెస్ట్ అట్లా మనం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ భువనేశ్వర్ జోన్ కి చూసుకుంటే అరౌండ్ మనకి యూఆర్కి అంటే వేకెన్సీస్ అన్ని నేను చూసి మాట్లాడుతున్నాను. యూఆర్కి వచ్చేటప్పటికి 74 దాకా ఉండే ఛాన్స్ ఉంది, ఓబీసీకి 72 దాకా ఉంది. ఓకేనా, అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 69+ దాకా, అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి 62 అండ్ ఎస్టీకి వచ్చేటప్పటికి 51 దగ్గరలో ఉండే ఛాన్స్ అయితే ఉంది కట్ ఆఫ్. ఓకే, మీకు కొంచెం హైగా అనిపించచ్చు, బట్ వేకెన్సీస్ 1:1 తీసుకుంటారు కాబట్టి కొంచెం ఎక్కువ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంతకన్నా తక్కువ ఉంటే నాకు కూడా హ్యాపీ. ఓకే, నెక్స్ట్ చెన్నై జోన్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ అన్నది టోటల్ మనకి యూఆర్ చూసుకుంటే 65 దాకా ఉండే ఛాన్స్ ఉంది చెన్నై జోన్కి. ఎందుకంటే ఇది మీకు పార్ట్ బిలో కేవలం మీకు ఇంటూ 5 మెంబర్సే దొరికారు దీనిలో. ఓకేనా, సో అక్కడ చూసుకుంటే ఇందాక చెప్పిన రెండిట్లోనూ ఆల్మోస్ట్ ఇంటూ 7 ఇంటూ 6 వరకు దొరికారు. మనకి ఇది వచ్చేటప్పటికి ఇంటూ 5. ఓకే, చెన్నై. అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి 63+ కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది, ఈడబ్ల్యూఎస్కి 61 దగ్గరలో ఉండొచ్చు, ఎస్సీకి వచ్చేటప్పటికి 55, ఎస్టీకి వచ్చేటప్పటికి 44 అరౌండ్ కట్ ఆఫ్ అయితే ఉండే ఛాన్స్ అయితే చెన్నై జోన్కి అయితే ఉంది. ఇక ఫైనల్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ మన హోమ్ జోన్ సికింద్రాబాద్ జోన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇంటూ 5 ఇంటూ 6 జోన్ లోనే ఉందన్నమాట. సో దీనికి యూఆర్కి వచ్చేటప్పటికి 70 దగ్గరలో ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, కొంచెం తక్కువ ఉన్నా కూడా వరీ అవ్వద్దు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, బట్ కట్ ఆఫ్ మోస్ట్లీ 70+ ఉన్న వాళ్ళు సేఫ్ ఉండొచ్చు, అది నేను చెప్దాం అనుకుంటుంది. ఓకే, సో ఓబీసీ వచ్చేటప్పటికి 67, అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి 64+ వరకు, అండ్ ఎస్సీ వచ్చేటప్పటికి 55, 56 అలా ఉండొచ్చు, ఎస్టీ వచ్చేటప్పటికి 40 దగ్గరలో అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఓవరాల్ గా కట్ ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్పెక్టెడ్. ఓకే, నెక్స్ట్ మనకి ఏఎల్పి సైకోకి సంబంధించి సేఫ్ అటెంప్ట్స్ ఎన్నని అడుగుతున్నారు, దాని మీద కూడా వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ మీకు ఇంకా ఏమైనా వీడియో టాపిక్స్ కావాలనుకుంటే కూడా కామెంట్ అయితే చేయండి, దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ క్లాసెస్ అవి మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్లేలిస్ట్ నేను ఇప్పుడు ఎండ్ స్క్రీన్ లో వాటిలో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇందులో మీకు ఏంటంటే డాక్యుమెంట్స్ డీవీకి ఏం తీసుకెళ్ళాలి, అలాగే మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది, దాని కంప్లీట్ డీటెయిల్స్, డీవీ ఎలా జరుగుతుంది, ఇవన్నీ క్యాండిడేట్ ఓన్ మాటల్లో మీరు వినొచ్చు. ఓకేనా, సో మొత్తం డీటెయిల్డ్ గా చేశాను ఆల్రెడీ ఇంతకుముందు జరిగినవి. సో ఆ ప్లేలిస్ట్ ఇస్తాను, చూడండి. అలాగే నెక్స్ట్ ఇక ఈ నోటిఫికేషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇక జరగాల్సిన దానిలో మీరు చేసే పార్ట్ తక్కువ. ఓకే, నెక్స్ట్ మీ గోల్ ఏదో దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. లైక్ టెక్నీషియన్ అయితే టెక్నీషియన్ సంబంధించి, లేదు ఎన్టీపీసీ అయితే ఎన్టీపీసీకి సంబంధించి ప్రిపేర్ అవడం. సో వాట్ ఎవర్ దానికి సంబంధించి ప్రిపరేషన్ ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేసేయండి. రెగ్యులర్ గా టచ్ లో ఉంటేనే మీకు బెటర్ గా రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. ఓకే, ఆల్రెడీ దానికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫ్రీగా మన యూట్యూబ్ లోనే మనం క్లాసెస్ అయితే చేస్తున్నాం. లైక్ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ ఫ్రీగానే చేస్తున్నాం. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అవి మీకు మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లో అయితే దొరుకుతాయి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటది. సో ఫ్రీగా మీరు కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ తెలుగు మీడియం రెండు కూడా చూడొచ్చు. కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్స్ 2 దొరుకుతాయి, అలాగే దానికి సంబంధించిన టెస్ట్ కూడా 2 ఇంగ్లీష్ తెలుగు రెండిట్లోనూ కండక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో అది యూజ్ చేసుకోండి, అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలంటే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ బయాలజీ వీటికి సంబంధించిన క్లాసెస్ దొరుకుతాయి అవే యాప్ లో. లేదు గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావాలన్నా, లేదు ఫిట్టర్ కి సంబంధించిన
కోర్స్ కావాలన్నా, లేకపోతే మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, ఏఎల్పి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ అన్ని చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ కూపన్ కోడ్ SARAN వాడండి, 10% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఓకేనా? సో ఇది మీకు చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంది కాబట్టి డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు మీ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది మీకు. నేనైతే ఆల్రెడీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. ఓకే, సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది, చూడండి. డెమోస్ అవి ఉంటాయి అందులోనే. అండ్ మీకు ఏమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ లేదా రైల్వే రిలేటెడ్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏమైనా జెన్యున్ అప్డేట్స్ ఉంటే అక్కడ తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే ఫాలో అవ్వచ్చు. ఓకే, సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోద్దు. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మీకు క్లాసెస్, అదేవిధంగా గైడెన్స్ వీడియోస్, అండ్ తర్వాత మీకు అప్డేట్స్ ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయి మన ఛానల్లో. సో అదనమాట. అండ్ మీరు నెక్స్ట్ ఏం వీడియో కావాలనేది కింద అయితే కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియో కింద ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. సైనింగ్ ఆఫ్ తేజస్.